ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము పాస్టరల్ ఎపిసోడ్స్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. పాస్టరల్ ఎపిసోడ్స్ అనగా కాపరి పత్రికలు అని అర్థం. వీటిని సేవకుని పత్రికలు మరియు నాయకుని పత్రికలు అని కూడా అంటారు. అపోస్తలుడైన పౌలు గారు సంఘ కాపరులైనటువంటి తిమోతికి మరియు తీతుకు రాసిన 3 పత్రికలను కాపరి పత్రికలు అని అంటారు. క్రీస్తు శకం 32వ సంవత్సరంలో ఎఫెసులో ఉన్న తిమోతికి మొదటి పత్రికను, 33వ సంవత్సరంలో 2వ పత్రికను పౌలు భక్తుడు రచించాడు. క్రీస్తు శకం 32వ సంవత్సరంలో క్రేతులో ఉన్న తీతుకి పౌలు భక్తుడు తన పత్రికను రచించాడు. తిమోతికి రాసిన 2 పత్రికలను మరియు తీతుకు రాసిన 1 పత్రికను, మొత్తం 3 పత్రికలను కాపరి పత్రికలు అని అంటారు. ఈ పత్రికలలో కాపరికి ఉండవలసిన ముఖ్య లక్షణాల గురించి, అలాగనే అధ్యక్షునికి ఉండవలసిన అర్హతల గురించి మరియు నాయకుని ఉండవలసిన లక్షణాల గురించి పౌలు భక్తుడు సవివరంగా తెలియజేశాడు. సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి మరియు అబద్ధ బోధకుల పట్ల ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి అనేది పౌలు చక్కగా వివరించాడు. ఈ పత్రికలో రాయబడిన సమాచారము కాపరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని కాపరి పత్రికలు అన్నారు. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమె